చేసిందమ్మా. అమ్మా తల్లి, అమ్మా బాబు ధర్మం చేయండి అమ్మా. అమ్మా తల్లి, అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా తల్లి బాబు, అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా తల్లి. ఇప్పుడు నార్మల్గా వచ్చా, ఈసారి ఇది డిఫరెంట్గా వద్దాం. ఎలా వస్తే బాగుంటుంది? ఎలా వస్తే బాగుంటుంది? కుంటోడికి వస్తే ఎక్కువ డబ్బులు పడతాయి. మామూలుగా వస్తే ఏమనుకుంటారు, వీడు దున్నపోతులా పెరిగాడు, పని పాట లేదనుకుంటారు. అందుకని కుంటోడి ఆశ వేస్తే ఏమో 4 డబ్బులు పడతాయేమో చూద్దాం. 4 రాళ్ళు పడితే పొద్దున్న టిఫిన్ చేయొచ్చు. ఓకే. అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మా తల్లి, అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మా అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మా తల్లి, అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు అయ్యా బాబు ధర్మం చేయ బాబు. అయ్యా అయ్యా కాళ్ళు లేని కపోతులు అయ్యా. అయ్యా బాబు బాబు అయ్యా 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 బాబు ధర్మం చేయండి బాబు. బాబు వేరే వస్తున్నారు, అంత కొంత డబ్బులు అడగాలి. అయ్యా బాబు, అయ్యా బాబు, అయ్యా బాబు ధర్మం చేయ బాబు. అయ్యా 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 కళ్ళు లేని కాబోతున్నా అయ్యా. బాబు బాబు ధర్మం చేయ బాబు. బాబు ధర్మం చేయ బాబు. 500 రూపాయలు అయ్యా. అయ్యా గుడ్డ నన్ను వాసన చేయకండి అయ్యా. అయ్యా బాబు, అయ్యా చిల్లరంటే ఏంటయ్యా? 5 రూపాయలు చాలయ్యా. అయ్యా తనకండి అయ్యా. అయ్యా బాబు, అయ్యా బాబు, అయ్యా బాబు, అయ్యా బాబు, అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా బాబు. ఏందయ్యా ఆశ పెట్టి అలా పోతారు? గుడ్డోడికి కొంచెం నటించా. అరే సత్తిగా నువ్వు ఎక్కడో ఉండాల్సినాడు రా, సుడి తప్పి తడుక్కున్నాడు. అయ్యో ఈ యాక్షన్ ఏదో సినిమాలో చేసింటే ఆస్కర్ అవార్డు ఇండికారా సత్తిగా. ఏంది పొద్దున్న నుంచి అడుక్కుంటానున్నా. ఎవరు మహా తల్లి 2 రూపాయలు వేసింది. టీ తాగాల 5 రూపాయలు ఉండాలి ఈ రోజుల్లో. మంచిగా టీ తాగితే సరిపోయిద్దా బాబు? 3 ఇడ్లీ తినాలి. ధర్మం బాబు. 3 ఇడ్లీ తింటే సరిపోయిద్దా? మహాతల్లమ్మా 3 ఇడ్లీ సరిపోదు నాకు. సరిపోయిద్దా? 2 పూరీలు అన్నా ఉండద్దు? ఎవరన్నా ధర్మం చేస్తారా ఇక్కడ కూర్చొని అడుక్కున్నాను బాబు. ధర్మయ్యా చికెన్ ఏం చాలేదమ్మా, ఒక లెగ్ పీస్ ఉంటాయమ్మా బాబు. అమ్మా బాబు మొత్తం తిరిగాను. కనెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. నా ఏరియాకి పోయా ఏమి రాలేదు. ఇక్కడికి వస్తే ఏమి రాలా. ఏమైందంట నా కలెక్షన్ మొత్తం ఏమవుతుంది? డబ్బులు రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాడిని. 2 రూపాయలా ఆ బతుకు? 2 రూపాయలు తెలియని చేసుకోవాలి. పోటీ అయ్యాడు ఇడు కవర్ సందులో లగం కనిపించట్లేదు. ఎవడా నువ్వు? నీ పేరు ఏందన్నా? సుబ్బానా? సుబ్బిగా నీకు మొన్న నేనేం చెప్పాను? ఏమన్నా అన్నా? నా ఏరియా నాది, ఏరియా నాది, మీరు రాకూడదని చెప్పానా లేదా నిన్ను? నా తండ్రి ఇది తాడిపోవడం చెప్పావు కదా నువ్వేంది మొన్న? మరి తుల్లూరు ఎందుకు వచ్చా? అన్న ఏదో బతుకు తెరు కోసం వచ్చానన్నా. తుల్లూరు నాది అన్న. నా తండ్రి ఏందన్నా? తుల్లూరులో కొద్దిగా ఉండిద్దిగా అన్న. లేదు
రేపు బాబు తాడికొండ తుళ్ళూరు పెద్దపల్లి మొత్తం నాదే, మొత్తం నేను ఆక్రమిస్తా. నాకు ఆ కట్ట కాదు, ఇప్పుడు పొద్దు నుంచి నాకు బోనిలాగా నేను పేదలైపోయి పుచ్చెక్కిపోయాను. సరేనా? అమ్మో, నా డబ్బులు మొత్తం నీలో తీసావా? అమ్మా ఇటు పక్కనండి. ఇది ఇంకా ఉన్నాయా? నా బేరం మొత్తం నువ్వు లాగేసావా? ఇంకా పొద్దు నుంచి ఏమీ లేదు, గిరాకీ లేదు, పిచ్చోడా తిరుగుతున్నా. అమ్మా నాయలా నువ్వట ఇప్పుడు చెప్తా నీకు, ఈ ఊరు పక్కూరు అవతలూరు నువ్వు రాకూడదు. ఎట్టయినా బాబోయ్, నేను కానీ కొద్దిగా అలక్ష్యం చేస్తే మొత్తం నా సీటుకి అసలు పెట్టాడు. వామ్మో 2 రూపాయలు అనుకున్నా, అంటే నా డబ్బులు వీడు మొత్తం నూకేశాడు అనమాట. అమ్మా బాబోయ్, బా వీడు తరిచేసి నా గొంతు కూడా పోయిందే. ఇప్పుడు థమ్సప్ ఉన్న తాగాలి, థమ్సప్ సరిపోదు. అదేంటది చలికాలం కదా, థమ్సప్ వద్దులే, వేడి వేడిగా ఫిల్టర్ కాఫీ తాగుదాం. ఫిల్టర్ కాఫీ, ఫిల్టర్ కాఫీలో స్పెషల్స్ ఏమైనా ఉంటే అవి తాగాలి. నేను బురద పడుతుంది, స్నానం చేసి 1.5 అయింది కదా. సరే మళ్ళీ అడుక్కుందాం. అయ్యా బాబీ, బాబు ధర్మించండి బాబీ. అయ్యా తల్లి, అయ్యా గుడ్డండి అయ్యా బాబీ, ధర్మించండి అయ్యా తల్లి. బాబీ అమ్మా, అమ్మా తల్లి బాబు ఇక్కడ బాబు, అయ్య బాబు బాబు, అయ్యా బాబు, అయ్యా అయ్యా మీరు చూడటానికి చాలా ధనవంతులా ఉన్నారయ్యా. అయ్యా అయ్యా మీరన్నా ధర్మం చేయండి అయ్యా. పొద్దు నుంచి అయ్యా ఏమి తెలియదయ్యా. అయ్యా కడుపు కాలుతుందయ్యా. అయ్యా ఏ ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా చూడు బాబు, నేను ఇక్కడ చాలా రోజులు పెట్టి చూస్తున్నా. ఒక రోజు కుంటోడుగా, ఇంకో రోజు గుడ్డోడిగా అడుక్కుంటున్నా. తెలిసిపోయింది దీనికి. ఈయనప్పుడు చూశాడు, రాత్రి మా ఇంటికి కూడా వచ్చాడా? షిట్, నా యాక్షన్ మొత్తం పోయింది. అయ్యా అయ్యా అట్ట కాదయ్యా, అయ్యా 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 అట్ట కాదు, ఏదో పట్టుకుంటూ కోసం అట్ట అడుక్కుంటున్నాను అయ్యా. అయ్యా అయ్యా మీరు అట్ట కోపడకుండా అయ్యా నవ్వుని తగ్గించి ఎట్టగొట్ట మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. బాబు అయ్యా నువ్వు మరెన్నడూ ఇలా అడుక్కోకుండా. అవునయ్యా. అయ్యా నీకు ఇది ఇస్తున్నాను. అయ్యా అయ్యా ఇదయ్యా, ఈ కవర్ తీసుకో. అవునయ్యా. దీన్ని జాగ్రత్తగా వాడుకో అయ్యా, సద్వినియోగపరుచుకో. అట్లాగేనయ్యా. దుర్వినియోగం చేయొద్దు. అట్లాగేనయ్యా. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. అవునయ్యా. అవును. సరేనయ్యా, సరే సరే నేను వాడుకుంటాను కానీ. అయ్యా మరేనయ్యా, ఒక 10 రూపాయలు ఇస్తే 3 ఇడ్లీ తింటానయ్యా. జీవితాన్ని మార్చేయడానికి ఓ మంచి కవర్ ఇస్తే నువ్వు 10 రూపాయలు అడుగుతావేంటయ్యా? కవర్ అంటాడండి, ఏంది కవర్తో జీవితం మారిపోతా? ఇదేం ఐడియా ఫోనా జీవితం మారిపోవడానికి? డబ్బులు రాకుండా నేను అడుగుతుంటే ఇదేంత కవర్ అంటాడు, జీవితం మారిపోద్ది అంటాడు. అసలే మోడీ దెబ్బ గారితో నా దేశాన్ని మొత్తం మారిపోయాడు. 500 అంటాడు, 2000 నోటు అంటాడు. అయ్యేమో అర్థం కాకుండా ఉన్న నోట్లు. నా బతుకే మారిపోతాను నేను అనుకుంటే ఈయన జీవితం మారిపోద్ది అంటాడు. ఆయన ఏం చేయలేను. సర్లే మళ్ళీ మనం అడుక్కోవడానికి చాలా ముద్దాం. ఇట్లా ఏందో వెరైటీ మనుషులు అందరూ వస్తారంటారులే కానీ, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా మంది ఉంటారులే కానీ, వీళ్ళతో మనకెందుకులే కానీ ఇప్పుడన్నా మొహం అడిగిపోవచ్చు కాగితంతో. నా యాసలు మొత్తం అందరు తెలిసిపోతాయి. ఈసారి ఏం చేయాలి? ముస్టోడికి వస్తే సరే. అయ్యా బాబు, అయ్యా బాబు ధర్మచేయండి అయ్యా. అయ్యా బాబు ముష్టండి బాబు. అయ్యా బాబు 2 చేతులు అయ్యా ముష్టి అయ్యా. అయ్యా బాబు ధర్మచేయండి అయ్యా. బాబు అమ్మా తల్లి, అమ్మా తల్లి, అమ్మ ధర్మచేయండి అమ్మా. అమ్మా తల్లి, అమ్మా వదలమ్మా, అమ్మా తండ్రి వదలమ్మా. కొన్ని నెలల తర్వాత
ఏంది అడ్డే పెళ్ళిపు ఇన్ని నెలలు అయిపోయినాయి, ఇటువైపు పెళ్ళి. నా బతుకులో మార్పు లేదు. నేను ఎట్టా ఏం చేయాలి? డబ్బులు ఏమి లేదా, డబ్బులు సరిగ్గా రావట్లేదు ఏంటి? రోజుకి 30 రూపాయలు 40 రూపాయల కంటే ఎక్కువ రావట్లా. ఏం చేయాలి? ఎవరన్నా కోటీశ్వరుడు వచ్చి ఒక్క 200 రూపాయలకి 100 ఇస్తే చాలు. ఇంకెళ్ళిపోరా దాదాపు ఒక 2 నెలల్లో పండగ చేసుకుంటా. త్వరగానే నాకు 2000 ఉంటే సరిపోతాయి. 2000 సరిపోతాయా? అది 10,000 కావాల్సిందే. మళ్ళీ అడుక్కోవడం స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తాం? అయ్యా బాబు, అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. అయ్యా బాబు ధర్మ ప్రభులు, అయ్యా బాబు ధర్మం చేయండి బాబు. అయ్య బాబాయ్ ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా పట్టుకొట్టుకయ్యా. అయ్యా అన్నం తినయ్యా 3 దినాలు అవుతుందయ్యా. అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. ఎవరైనా కోటీశ్వరంలో ఉన్నాడు. నేను అందాక అట్ట అనుకున్నాను, వచ్చేసాడే. ఓకే, ఇంటి దగ్గర అట్టగొట్ట మినిమం 500 లాగాలి. అయ్యా బాబు, అయ్యా బాబు, అయ్యా కాళ్ళు సరిగ్గా పనిచేయవయ్యా. అయ్యా గుడ్డండి అయ్యా. అయ్య బాబు చేతులు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అయ్యా. చెలికి చేతులు లొంగలు పని అయ్యా. అయ్యా బాబు, అయ్యా బాబు ధర్మం చేయ బాబు. అయ్యా బాబు ధర్మం చేయ బాబు. ఎవరా నువ్వు ఒకసారి పెడిసి? నీ పేరు? నేనా సత్తి? నేనా ఇవేంది ఇవేంది? ఈ స్పెట్స్, ఓమ్మ సూటు, ఓమ్మ జీన్ ప్యాంటు, ఏంది? ఏ ఫారెన్ లో కొన్నావా? అమ్మ బూటు కొట్టుకొచ్చా కాదు? కొట్టుకొచ్చా కాదు? చెప్పరా నువ్వు కొట్టుకొచ్చావు సూట్లు మొత్తం? అదేం లేదన్నా. ఆ కారు కూడా నీదేనా? అయ్యో అది దాని వెనక మొత్తం నాయే. అవునా? అమ్మ సత్తి, నాకు తెలుసు నువ్వు మొన్న వాళ్ళ ఇంట్లో వెళ్ళి కొట్టుకొచ్చా కదా? లేదు లేదు చెప్పా. కొట్టుకురాకపోతే నీకు ఎన్ని ఎట్టొస్తాయి? పిచ్చులా కనబడతాను నేను నీ కడ్డికి. చెప్పురా. చెప్పేది నాన్న, మొన్న నేను ఇటు వచ్చానా అడుగుతున్నా. అవును అడుగుతున్నాడు కాబట్టి నేను అడుగుతున్నా. ఎన్ని ఎట్టొచ్చినాయి చెప్పు. వచ్చావా? నన్ను కొట్టావా? అంటే మరి నా ఏరియాలో వచ్చావు కొట్టగా ఏం చేయాలి? చెప్పేది సరే చెప్పేది నా ముందర. సరే చెప్పురా బాబు. నన్ను కొట్టావా? కొట్టాను. అన్ని తీసుకున్నావా? అవునా తీసుకున్నాను. పోయింది. నేను అట్ట పక్క రోడ్లోకి వెళ్ళాడు. అట్ట వెళ్తుంటే ఒక ఆయన వచ్చాడు. వస్తే ఆయన సేమ్ ఇంతే షూటు, అబ్బో మొత్తం బాగా ఉన్నోళ్ళ ఉన్నారు. ఏదో ఇంత కవర్ ఇచ్చాడు. దాన్ని చూసి ఏందబ్బా అనుకుని పక్కకు తీసుకెళ్ళా. టెసర్ బాతుంటే ఒక అన్నయ్య చూశాడు. చూసి బాబు ఏంటంటే తీసి చెక్ అన్నాడు. తీసుకెళ్ళి అదేదో బ్యాంక్ లో చూపిస్తే నాకు 1 కోటి రూపాయలు ఇచ్చారు. అందుకే ఈ సూట్, ఈ జీన్స్, అదిగో సుబ్బి ఒకరోజు చూడు. ఏంది కాగితమా? కాగితం అన్నాడు. ఏందన్నా? సత్తి సుబ్బి, సత్తి సుబ్బి ఇదేనా? ఇదాకు ఒక ఆయన ఇచ్చాడు రా. ఎప్పుడో ఇచ్చాడు. ఒకసారి చూడు, ఏందో చూడు, త్వరగా చూడరా నాయన. ఇదేనా? ఇదేనా? కానీ నువ్వు కూడా కోటీశ్వరుడివి. చాలా అంటే ఇప్పుడు చూస్తే నాకు ఏమి ఇస్తారు? 1 కోటి రూపాయలు ఇస్తారన్నా. 1 కోటి రూపాయలు? అవునన్నా. 1 కోటి రూపాయలు అంటే నా జీవితంలో నేను ఎప్పుడు చెప్పదు. 1 కోటి రూపాయలు సార్? నిజంగా చెప్పురా. నాకు కూడా ఇచ్చింది అదే. ఇగో అందుకే ఈ సూట్ సూటే. నేను కలగండి నాన్న, ఒకసారి నీకు ఇచ్చు. అబ్బా నిజమే, నేను కలగట్లేదు. నేను నిజమే, ఇది నిజం. 1 కోటి రూపాయలు సార్? నిజం అన్నా. ఇంకోసారికి ఇచ్చినా ఇంకొద్దు. త్వరగా ఇంకా నువ్వు వెళ్ళిపో. నేను కనుక్కొని నేను అంటా తప్పులే పడతా.
₹1 వచ్చినాయా? ₹1 ₹1 ఏం చేయాలి ఇప్పుడు నేను? అర్థం కావట్లేదే. ₹1 ఇంత పెద్ద లారీ కొంట. వాడు 2 కార్లు అన్నాడు. 2 కార్లు కాదు, 4 కార్లు కొంట. అందుట్లో కనీసం ఒకటన్నా బెంచ్ ఉండాలి, లేకపోతే నేను అసలు ఒప్పుకోను. సరిపోతాయా? ఇంకా చాలా డబ్బులు మిగులుతాయా? పెద్ద బంగ్లా కట్టేసా, పెద్ద బంగ్లా కట్టేసా. అందుట్లో ఒక స్కూల్, ఒక కాలేజీ పెట్టేసా. ఇదిగో మీ అందరినీ అడుక్కోలేదా సార్? నా ఎంబడి తిప్పుకుంటా. బాగానే వచ్చింది, చాలా డబ్బులు వస్తాయి. ఈ బ్యాంక్ ఎక్కడ? ఏమండి అమ్మగారు, ఈ బ్యాంక్ ఎటు పోవాలి? అదేనా? యూనియన్ ఇది ఒకటేలా ఉంది. ఓకే, ఇదే బ్యాంక్ అనుకుంటా. నేను ఇంకెవరు రాలేదు బ్యాంకులోకి. నేనంటే ఖాళీగా పడి ఏడుస్తాను కాబట్టి వచ్చాను. పాపం బ్యాంక్ మేనేజర్లు రెడీ అయ్యి మేకప్ వేసుకొని రావాలిగా, చాలా టైం పట్టేది. ఈలోపు మనం నడుపుకుంటే ₹1 ప్లస్ ఇంకేమన్నా డబ్బులు రావచ్చు. వచ్చినట్టున్నారు. బాబు బాబు, అయ్యా 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 అయ్యా, ఇది అయ్యా, ఇది నాకు ఒక ఇచ్చారయ్యా. ₹1 వస్తాయ్యా. అయ్యా త్వరగా ఇప్పించా, వెళ్ళిపోతాను నేను. ఇలాంటి అవతారం బ్యాంకులోకి రాణిస్తారు. అయ్యా అవతారం ఏందయ్యా? రేపు నుంచి, అసలు రేపే కాదు, మధ్య నుంచి రేమాడ్స్ లో మంచి సూట్ కొంట. ఏంది పట్టుకో, ముందులో చెక్కు డబ్బులు ఇస్తే సంచులో పెట్టుకొని పోతా. త్వరగా ఇవ్వయ్యా బాబు. ఏంది డబ్బులు ఉన్నాయి లేదా మీ దగ్గర? ₹1 ఎందుకట చూసాను. ఫాస్ట్ ఇవ్వయ్యా బాబు. అయ్యా నేను మేనేజర్ కింద పోస్ట్ అయ్యా. మేనేజర్ కానీ నీకు డబ్బులు రావయ్యా. సరే త్వరగా పో. రాలేదయ్యా మేనేజర్ గారు. త్వరగా వెళ్ళయ్యా బాబు, టైం అవుతుంది నాకు. నేను మళ్ళీ అబ్బో కారు షోరూమ్కి వెళ్ళాలి, లారీ కొనాలి, సిమెంట్ ఇసుక తెప్పించాలి, చాలా పనులు ఉన్నాయి. ఏంది అయ్యా? అలాగేనయ్యా. అంటే మరి ₹1 లెక్కేసుకోవాలి కదయ్యా. అయ్యా బాబు, అయ్యా ₹1 అయ్యా, ₹1 డబ్బులు అయ్యా. అయ్యా త్వరగా ఇసి నేను వెళ్ళిపోతానయ్యా. అయ్యా లేట్ చేయబకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. అయ్యా బాబు ఈగనయ్యా. బాబు ఈ చెక్ ఎప్పుడు ఇచ్చారు నీకు? చెక్ అంటేనయ్యా 1, 2, 3 మే, జూన్, 5-6 నెలలు అవుతుందయ్యా. అయితే ఇప్పుడేంది? అవును 5-6 నెలలు అవుతుంది. ఏంది ఇప్పుడు? అప్పుడు తాకుండా ఏం చేసావయ్యా? అమ్మా నాకు తెలియదయ్యా, ఎవరు ఇచ్చారు, మరి నేను అట్లా తెచ్చాను గబుక్కున. అంటే నా జీవితం మారిపోయింది అన్నాడు. ఏందులే అనుకున్నా, వేరే కానీ చెప్పాడు, సర్లేని తెచ్చా. సరే వెళ్ళిపోతున్నా, నాకు టైం లేదు. అవును, నీకు చెక్ ఇచ్చిన 2 నెలల క్రితం చనిపోయాడయ్యా. ₹1 కాదు, చిల్లిగా నీకు రాదయ్యా. అమ్మా నాకు నిండా 30 లేదు, అప్పుడే గుండె నొప్పి వచ్చేసింది. అయ్యా బాబు, అయ్యా ప్రవర్తించకూడదు. అయ్యా లోపల పోవయ్యా బాబు. అయ్యా బాబు, అయ్యా తనకండి అయ్యా. మాట్లాడుకుంటా అయ్యా. అయ్యా నువ్వు బయటికి పోయ్యా. నిన్ను కానీ పంపితే అట్ట కాదయ్యా. అయ్యా బాబు, అయ్యా ₹1 బాబు, ₹1 అయ్యా. అయ్యో ₹1 అయ్యో, నేను ఎన్నోలయ్యా. అయ్యో నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. అయ్యో అప్పుడే వచ్చుంటే ఆ సుప్పిగాల్లాగా నేను కూడా కోటీశ్వరుని అయ్యానే. అయ్యో కార్లు అనుకున్నాను, బంగ్లాలు అనుకున్నాను, ఎన్నో ఆశలు పెట్టుకున్నానే. అయ్యో నా జీవితంలో మార్పు లేదా? అయ్యో అయ్యో ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చానే, ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. ఇంకా